హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ వర్డ్స్ ఛానల్. ఈరోజు నేను ఆలు గోబీ మటర్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక బాండీ తీసుకుని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలి. అది కొద్దిగా వేడైన తర్వాత బండ పువ్వు లేదా రాతి పూత అంటారు, అది వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగిన తర్వాత ఒక 4 బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ బంగాళదుంపల్లోనే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేయాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బంగాళదుంపలు కలుపుకోవాలి. అలా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు బంగాళదుంపల్ని స్టీమ్ చేయాలండి. ఈ విధంగా స్టీమ్ చేయడం వల్ల బంగాళదుంపలు ముప్పావు వంతు ఉడికిపోతాయి. ఈ కూర రోటీల్లోకి, నాన్లోకి, రైస్లో సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక 1/2 కేజీ కాలీఫ్లవర్ తీసుకొని బాగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. ఆ తర్వాత స్టీమ్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ షాహీ మసాలా, ఇది నేను ఇంటిలోనే తయారు చేసుకున్నానండి. దీని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతే అండి. ఇవన్నీ వేసి శుభ్రంగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా ఆలు గోబీ మటర్ తయారైపోయింది.